మహేష్ బాబు రాజమౌళి మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దేవరా మూవీ షూటింగ్ ఎందుకు ఆగిపోయింది? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు డైలీ ఒక మూవీ అప్డేట్ వీడియో అయితే వచ్చేస్తాం అనమాట. సో ఈ రోజు ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియో అయితే మాట్లాడేసుకుందాం. అండ్ దానికన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే రాజమౌళి మహేష్ బాబు తీసే మూవీ అయితే పీరియాడికల్ మూవీ అయితే కాదంట. సో విజయేంద్ర ప్రసాద్ గారు అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మూవీ ఆల్మోస్ట్ ఇంతకుముందు అనుకున్నట్టుగానే మొత్తం అడవిలో అయితే ఉంటుందంట. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే, సో మన హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి కదా, ఇండియానా జాన్స్ అని, సో ఆ మూవీస్ లాగైతే ఉండబోతుందంట. అంటే లైక్ మనకి మహేష్ బాబు గారు టక్కర్ దొంగ మూవీ చూసారు కదా, సో అక్కడ గెటప్ చూసారు కదా, సో ఆ టైప్ లో మూవీ అయితే ఉండబోతుందని అయితే మనకైతే హింట్ ఇచ్చేశారు. సో మూవీ అయితే ఇంకొక 3-4 months తర్వాత అయితే స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు, సంగీతం, మ్యూజిక్ గురించి అయితే చర్చలు జరుగుతున్నాయంట. సో లెట్స్ ఎట్లా ఏం చేసినా ఒక 3 ఏళ్ళు అయితే ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఆగాల్సిందే. బట్ ఎంత ఆగితే ఎంతైతే ఆగుతారో ఆ రేంజ్ హిట్ అయితే పడుద్ది. సో అదైతే 100%. అండ్ ఇప్పుడు దేవరా మూవీ విషయానికి వస్తే, దేవరా మూవీ అయితే రీసెంట్ గా షూటింగ్ ఆగిపోయింది అనమాట. షూటింగ్ ఎందుకు ఆగిపోయిందంటే సైఫ్ అలీ ఖాన్ కి అయితే సో గాయాలు అయితే అయినాయంట, దెబ్బలు తగిలినాయంట. మరి ఆ దెబ్బలు ఏ రేంజ్ వరకు తగిలినాయి ఏందనేది తెలియదు కానీ సో దెబ్బలు తగిలినాయి కాబట్టి సో షూటింగ్ అయితే ఆగిపోయింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ఏదైతే చెప్పామో ఆ డేట్ కి అయితే వస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. సో దేవరా గ్లిమ్స్ మీరు చూసే ఉంటారు కదా, గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకి కంగనా రనౌత్ మూవీ ఎమర్జెన్సీ. సో ఈ మూవీ మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో అంటే 1975 లో ఒక ఎమర్జెన్సీ అయితే దేశం మొత్తం విధించడం జరిగింది అనమాట. సో ఆ పరిస్థితులను తీసుకొని అయితే కంగనా రనౌత్ గారు మనకి ఈ మూవీ తీయబోతున్నారు. ఇది మనకి June 14th అయితే రాబోతుంది. సో మరి కంగనా రనౌత్ గారు మీరు కంగారు పెట్టకుండా మాకు ఒక మంచి మూవీ ఇస్తే చాలు. అది మ్యాటర్. అండ్ ఇంకా దాంతో పాటు మనకి డబుల్ స్మార్ట్ మూవీ అయితే రిలీజ్ డేట్ అయితే పోస్ట్ పోన్ అయింది. సో అనుకున్న దానికంటే కొంచెం డిలే అవుతుందంట, షూటింగ్ మధ్యలో ఆగిపోవడం, సో ఈ విధంగా అయితే అవుతుందంట. కొంచెం అయితే డిలే అయింది. మనకి యాక్చువల్ గా అయితే ఈ మూవీ March 8th అయితే వద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు March 8th అయితే రావట్లేదు. సో రిలీజ్ డేట్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో ఏదైనప్పటికీ వెయిట్ చేయాలి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్. సో ఆ కాంబినేషన్ లో డబుల్ స్మార్ట్, మరి పూరి జగన్నాథ్ కూడా ఇది ఒక మంచి కంబ్యాక్ అవ్వాలి. అండ్ స్కంద పెద్ద రాడు, ఆ రాడు తర్వాత వస్తున్న మూవీ కాబట్టి రామ్ పోతినేని కూడా ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ భారతీయుడు 2 మూవీ కూడా మనకైతే త్వరలోనే రాబోతుందన్నమాట. అండ్ ఈ మూవీలో మనకి కాజల్, సిద్ధార్థ, రకుల్ ప్రీతి సింగ్ అయితే నటిస్తున్నారు. అయితే ఈ మూవీని మనకి April 14th అయితే తీసుకొస్తున్నారంట. సో మరి ఆల్రెడీ శంకర్ గారు ప్యారలల్ గా ఇటు గేమ్ చేంజర్ అండ్ అటు భారతీయుడు 2 2 మూవీస్ అయితే నడుస్తున్నాయి. గేమ్ చేంజర్ గురించి అయితే ఇంకా అప్డేట్స్ అయితే ఏం రాలేదు. బట్ స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అప్డేట్స్. సో ఇదనమాట. మనకు ఓటీటీలోకి రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది, మోహన్ లాల్ ప్రియమణి కలిసి నటించిన మూవీ నేరు అని. సో ఈ మూవీ మరి ఎలా ఉంది అంటే ఇంకా మూవీ అయితే చూడలేదు. సో మూవీ ఈరోజు చూసి ఈవినింగ్ లోపు అయితే దాని రివ్యూ అయితే ఇచ్చేస్తాను అనమాట. అండ్ వెయిట్ ఫర్ ద రివ్యూ. సో రివ్యూ చూసాక మూవీ ఎలా ఉందో చెప్తాను, దాన్ని బట్టి మీరైతే మూవీ చూసేయండి. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాను, నేను చెప్పాక మీరు చూసేయండి. సో ఇదనమాట అప్డేట్స్. సో వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. అండ్ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.